7 వారాల నగలు ఆచార్య గారు ఇంకా తీసుకురాలేదు కదమ్మా. నాకు తెలియదు అత్తయ్య గారు. తెలియదేంటమ్మా, చూసుకోవాలి కదా. నేను వెళ్ళి ఫోన్ చేసి కనుక్కుంటాను బామ్మగారు. హలో హలో ఆచార్య గారు, నేను సత్యం మాట్లాడుతున్నాను. అమ్మగారు నమస్కారం. అమ్మగారు నమస్కారం అండి. మిమ్మల్ని బామ్మగారు అర్జెంటుగా ఉన్న పలంగా రమ్మన్నారండి. ఎందుకమ్మగారు? మీరు రండి చెప్తాను. నాకు తెలీదండి. తొందరగా వచ్చేసేయండి. నగలు రాధికమ్మ చేతికిచ్చానే, మళ్ళీ పెద్దవాళ్ళు అడుగుతారేంటి? ఆచార్య గారు వస్తున్నారు బామ్మగారు. అమ్మా, 7 వారాల నగలు వస్తేనే పూజ ప్రారంభం అవుతుంది. వచ్చేస్తూనే పంతులు గారు. అలాగేనమ్మా. సురేంద్ర వర్మ. ఒరే రవీంద్ర, నీకంత పొగరేమిట్రా? మీ అన్నయ్యని పట్టుకొని పేరు పెట్టి పిలుస్తావా? వాడు నాకు అన్నయ్య కాదు, నేను నీ కడుపును పుట్టలేదు. వాడిని అన్నయ్య అని పిలవాల్సిన అవసరం నాకు లేదు. రవీంద్ర వర్మ, ఏంటా మాటలు? నువ్వు చేస్తున్న దుర్మార్గానికి ఎదురుదాడి. బతికున్న వాళ్ళ ఫోటో పగిలితే తొందరలో అదే ఫోటోకి దండ పడుతుందని అర్థం. మీ ఇంట్లో పూజ జరగనివ్వను. ముహూర్తానికి టైం అయిపోతుంది. ఏమిటి స్వామి ఈ టైంలో ఇది? పంతులో, ఎక్కువగా మాట్లాడితే నాలుక కత్తిరిస్తా. తర్వాత గుడి మెట్ల మీద బిచ్చం ఎత్తుకోవడానికి కూడా పనికిరావు. ప్రాణం ఉంటే 4 తద్దినాలైనా చేసుకుని బ్రతకచ్చు. ఈ పొడుదైన తన్నాలి. రారా ఇది అన్యాయం అని ఎదిరించినందుకు నన్ను బయటికి గెంటేస్తావా? నిన్నేం చేసిన పాప. బాబాయ్, మా నాన్న మీద చేసుకుంటావా? నేను తలుచుకుంటే నిన్ను ఏం చేస్తావురా? ఏం చేస్తావా బాబాయ్? నూరుకో. రవీంద్ర, ఏంట్రా ఈ పిచ్చి పని? బాబాయ్ ఏంటిది? నేను కార్తీక్ నచ్చే పంపిస్తాను, నువ్వు ముందు. నాకు ఎవడు అడ్డు వస్తాడో చూస్తాను రా. మొత్తాన్ని కాల్చేస్తా. బాబాయ్ ఆగండి. సరే, కాల్చు నానా. నీలాంటి వాడి కొడుగ్గా బతకడం కంటే చచ్చిపోవడమే బెటర్. చంపు. నిన్ను చంపేస్తారే వాళ్ళ. నిన్నదల్లో మాధవ్, నువ్వు అడ్డు తప్పుకో. చంపు. తప్పుకోరా. నా కొడుకుని కాల్చుకుంటాను, చంపుకుంటాను. అడగడానికి నువ్వెవడోరా? మాధవ్, కాల్చుని. కొడుకుని చంపుదాం అనుకుంటే మధ్యలో ఈ రాజుకి బలైపోయింది. క్షమించి అన్నయ్య.